మా ప్రేమని ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పా. మా ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు, ఇంట్లో ఒప్పుకోకపోతే ఏముందిలే, బయటకు వచ్చి చెప్పండి, అప్పుడైనా జనాలు ఒప్పుకుంటారు. బావ నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడట. ప్రేమకి గాఢమైన ప్రేమకి తేడా ఏంటంటే, ఒకరి హృదయంలో ఒకరుంటే ప్రేమ, ఇద్దరం పొదలు చాటుకుపోతే అదే గాఢమైన ప్రేమ. బావా అరిసెలు చాలా తీయగా ఉన్నాయి. అలా అనకు బావా, నా అరిసె మాత్రం చాలా ఉప్పుగుంటుంది. ఒక్కసారి నాకు చూసి చెప్పు. బావా నాకు జిలిబి ఇచ్చి నా జిల తీర్చుతావా అంటున్నాడు. తీసుకో, అలాగే నీ జిల తీర్చుకో మరి. అమ్మా బాబా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. విందా నీవు, తేపులు తగ్గుతాయి నీకు. అమ్మా బాబా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. విందా నీవు, తేపులు తగ్గుతాయి నీకు. అమ్మా బావా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. పింద నువ్వు. తేపులు తగ్గుతాయి నీకు. అమ్మా బాబా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. విందా నీవు, తేపులు తగ్గుతాయి నీకు. బత్తాయిలు జ్యూస్ అంటే చాలా స్వీట్. అమ్మా బావని చెకోడీలు తెమ్మంటే చెకోడీలు తెస్తా గాని తిన్నాకని చెడ్డీ విప్పునిస్తావన్నాడు. హెల్లో బావాలు, నా పళ్ళు వడలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చెకోడీలు తింటూ నా పాలు తాగాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. హెల్లో బావాలు, నా పళ్ళు వడలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చెకోడీలు తింటూ నా పాలు తాగాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నా చెకోడీలు తింటూ నా పాలు తాగాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావయా? రోజూ రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. నీ కర్రపుల్ల మంటగా ఉందంటావే, నేనన్నా రాత్రంతా నా మట్టిచూల్లో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావయా? రోజూ రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డిప్పనిస్తా. బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డిప్పనిస్తా. బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావయా? రోజూ రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. అమ్మా బాబా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. విందా నీవు, తేపులు తగ్గుతాయి నీకు. బాగ్నాని కర్రట్లమంటున్నావే ఇన్నాళ్ళ దినగానంతన అంత నా పొయ్యిలో రుతుంటే తెలియలేదమంత నీకు. Andando na vegana de princesa tarde velutenno yeken samtamre te peri. హలో బవాలు, స్నాక్స్ ఎన్ని ఎవరైనా నా చెకిన్ నీళ్లు తిని పాలు తాగాలనుకో సరగల రాగదిరి నన్ను తాగగలిగిన చర్చకు సబ్స్క్రైబ్. గండు మండికి తిని ఎన్ని పర్పెంటస్ అవుతుందలా వెగిటిన తిని చికితంగా ఉంటురా ఇನ್ನು ಮಂಡಿ ಮಡಿಕೆ ಕಟ್ಟಂಗೆ ಹೆಸರಂತ ಅಡಗಿದ ఎముడిన నెయ్యి చక్కడి చెడితేండా. అమ్మా బావా నాకు బత్తలు ఇచ్చి నా బత్తలు జ్యూస్ తగ్గుతాయంటున్నాడు. పిండ నీవు, తప్పులు తగ్గుతాయి నీకు. అమ్మా బావా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. పింద నువ్వు. తేపులు తగ్గుతాయి నీకు. అమ్మా బావా నాకు బట్టలు ఇచ్చి నా బట్టల జ్యూస్ తాగుతాడు. పిండ నీవు, ఇప్పుడు తగ్గుతాయి నీకు. అమ్మా టిపుల పల్లె జ్యూస్ అక్కడ నేను బట్టల జ్యూస్ అంటే చాలా స్వీట్ ఉంటుంది. ట్రై చేయబ్బాయి నువ్వు బావని పువ్వులు కుట్టాలి, సూదిలో దారం ఎక్కిస్తావా అన్నాను. ఎక్కించాక నీ పువ్వులో నా సూది కూర్చొనిస్తావా అన్నాడు. పువ్వు రెడీగా తెరిచిపెట్టా. అమ్మతో మొదటి రాత్రి బావ ముందు వెనకాల దున్నాడు, చాలా నొప్పిగా ఉంది అంటే మొదట్లో అలాగే ఉంటుంటుంది, కాస్త ఓర్చుకో తర్వాత హాయిగా ఉంటుంటుంది. బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డిప్పనిస్తావా అన్నాడు. బాబా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నోపిగా ఉంది కానీ అప్పుడు మాత్రమేగా ఉంది. ఓర్చుకో. బాబా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రమేగా ఉంది. చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. అమ్మా బావా నా పూని గువని ముందుండి వెనక పుండి దులిపి వడిలారు, చాలా నొప్పిగా ఉంది. బాబా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. బావా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. బావా నా షార్ట్ కి బొక్క పడింది చూసావా మరదలా, అంటే నా బొక్కలో పెట్టడానికి ఈజీగా ఉంటుందని నేనే పెట్టాను బావా అన్న. బావా కన్యాకుమారి వెళ్దామని అడిగాను, వెళ్దాంలే గాని వెళ్ళాక నాతో కన్నేరకం చేస్తావా అన్నాడు.
కన్ను కొట్టి చెప్పా సరే బావా నీ కొబ్బరి బ్లౌజ్ తినాలని ఉందని అడిగాను తినిపిస్తాను కానీ తిన్నాక నీ బ్లౌజ్ ఇప్పుతావా నీ కోవ బిల్ల చప్పరిస్తా అన్నాడు కన్ను కొట్టి చెప్పా సరే బావ ముందు వెనకాల దున్ని వదిలడే అప్పుడు మాత్రం హైగా ఉండి ఇప్పుడు చాలా నొప్పిగా ఉండి బావా నీ మంచి చాక్లెట్ తినాలని ఉంది కొనిస్తావా అన్న మరి మంచి చాక్లెట్ తిన్నాక మంచం మీదకి వస్తావా అన్నాడు కన్ను కొట్టి చెప్పా సరే బావ ముందు వెనకాల దున్ని ఓడియాడే చాలా నొప్పిగా ఉండి కానీ అప్పుడు మాత్రం హైగా ఉండి బావకు అరిసెలంటే ఇష్టం లేదన్నాడు నా అరిసె చాలా బాగుంటాయను బావా ఒకసారి ట్రై చేస్తావా అన్నాను పాకం ఉప్పగా ఉందన్నాను బావకు అరిసెలంటే ఇష్టం లేదన్నాడు నా అరిసె చాలా బాగుంటాయను బావా ఒకసారి ట్రై చేస్తావా అన్నాను పాకం ఉప్పగా ఉందన్నాను మా పెళ్లి కాకముందు మా ఆయనకి కుమారి అంటే పువ్వు అంటే చాలా క్రష్ అంట కుమారిగా ఉన్న నా పువ్వును పెళ్ళైన తర్వాత క్రష్ చేశాడు తాటి బెల్లం తింటే వేడి తగ్గుతుందని బావకి చెప్పాను ఎందుకు? నా బెల్లం నీ నోట్లో పెట్టుకో వేడి తగ్గుతుందని చెప్పి వెంటనే నోట్లో పెట్టాడు పట్టు చీర కోసం గంజి కావాలని బావని అడిగితే బావ తన తమ్ముడి దగ్గర చాలా గంజి ఉంది పట్టు అని పువ్వులో గుచ్చాడు తమ్ముడిని బావని తలనొప్పిగా ఉందని శారీ డౌన్ టాబ్లెట్ తీసుకొని రమ్మన్న బావ తెస్తా లేదా ముందు నీ శారీ డౌన్ చేయి నొప్పి తగ్గిస్తా అన్నాడు బావని గుంత పొంగనాలు తినాలని ఉందని అడిగాను బావ ముందు నీ పంగ చాపుతా గుంతలో పెడతా అప్పుడు తెస్తా అన్నాడు బావని డైరీ మిల్క్ తినాలని ఉందని అడిగాను బావ అయితే నీ డైరీ మిల్క్ నాకు ఇస్తావా అని అడిగాడు ఏం చేస్తా ఇస్తాలే ఆగు అన్న బావని లవ్ చేయమన్నా బావ లవ్ చేయడం నా వల్ల కాదు కావాలంటే నా లవ్ వడా ఇస్తా తీసుకో అన్నాడు బావని లిల్లీ పువ్వులు కావాలని అడిగాను బావ గిల్లి తన లిల్లీ పువ్వు తీసి నా పువ్వులో పెట్టాడు అబ్బా ఆగు బావా బావని మైసూర్ పాకు తినాలని ఉందన్నాను బావా తెస్తాలే గాని నీ పువ్వులో పాకం నాకు అనిస్తావా అన్నాడు జుర్రుకో బావా అన్న బావని బ్రెడ్ జామ్ తినాలని ఉందన్నాను బావా బ్రెడ్ ఏమో కానీ బెడ్ మీదకి ఎక్కెక్కి నీ కాళ్ళు స్ప్రెడ్ చేస్తే నా జామ్ తినొచ్చు అన్నాడు బావని వేడి చేసింది రాగి జావ తాగాలని ఉంది అన్న వెంటనే బావ వేడి తగ్గుతుందని చెప్పి రాత్రంతా పువ్వు కుల్లబొడిచి గంజి తాపాడు బావని లిప్ కిస్ పెట్టమంటే పైన పెదాలకైతే బజార్లో పెడతా కింద పెదాలకైతే బెడ్రూమ్ కి పెడతా అన్నాడు బావా నా ఓళ్ళంతా పండ్ల తోట పెట్టుకొని పువ్వే కావాలంటాడు నేను అన్నాను పండ్లు తిను పువ్వుతో ఆడుకో రాత్రంతా రఫడిచ్చాడు పువ్వు చిరిగిపోయింది బావని లవంగాలు కావాలి అని అడిగా బావా తెస్తా కానీ నా లావడ చీకుతావా అన్నాడు నాతో ఫన్ కావాలంతే హలో బావలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది బావని సున్నుండలు కావాలి అని అడిగా బావా సున్నుండలు తెస్తా గానీ నా సుల్లుండలు తింటావా అన్నాడు వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా మా బావ పెళ్ళయ్యాక పూలలో పెడతానన్నాడు నేను పూలోనే పెట్టు నన్ను హింసించు అన్నాను మా అమ్మ నాతో పెళ్ళైన కొత్తలో నీ కొనిచ్చిన లంగేసుకో చాలా అందంగా ఉంటావంది కానీ తనకు తెలియదు నా మొగుడు నన్ను చెడ్డీ కూడా వేసుకొనివ్వకుండా చెడు కూడా ఆడుతున్నాడని బావని మడత కాజా తినాలని ఉందని అడిగాను బావా నీ లంగా మడ తిప్పి కాలు జారుతావా అన్నాడు బావని గులాబీ పువ్వు తెమ్మన్నాను తెస్తాలే కానీ నాకు గుల తీరుస్తావా అన్నాడు గుద్దుకో బావా అన్న మా ఆయన పొద్దున్న నేను లేవకపోతే కొంచెం ఊపి లేపన్నాడు నేను అన్నాను రాత్రి మీకు లేకపోతే ఊపి లేపాలి పొద్దున్న కూడా ఊపి లేపాలా వాడు అన్నాడు పాము పగబడుతుందంటే ఇన్ని రోజులు నమ్మలేదు నిన్ను చూశాక నా పాము పగబడితే గానీ నమ్మకం కుదరలేదు కొంటెగా కన్ను కొట్టాడు వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా బావకు ఉల్లి లేనిదే ముద్ద దిగదు నాకేమో బావ బుల్లిగడ్డ దిగందే నిద్ర రాదు బావని బజార్కి వెళ్ళి బంతిపూలు తెమ్మన్నా బజార్కి వెళ్ళి వచ్చాక బావ నీ బంతులను పువ్వుని చీకనిస్తావా అన్నాడు నేను తెరిచి పెట్టగానివ్వమని బావ నాకు జిలిబి ఇచ్చి నా జిల తీర్చుతావా అంటున్నాడు తీసుకో అలాగే నీ జిల తీర్చుకో మరి అమ్మా బావ నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది విందా నీవు తేపులు తగ్గుతాయి నీకు అమ్మా బావ నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది విందా నీవు తేపులు తగ్గుతాయి నీకు అమ్మా బావ నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తగ్గుతా అంటున్నది పిందనివ్వు తేపులు తగ్గుతాయి నీకు అమ్మా బావ నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది విందా నీవు తేపులు తగ్గుతాయి నీకు బత్తాయిలు జ్యూస్ అంటే చాలా స్వీట్ అమ్మ బావని చెకోడీలు తెమ్మంటే చెకోడీలు తెస్తా గాని తిన్నాకని చెడ్డీ విప్పునిస్తావన్నాడు హెల్లో బావాలు
నా పళ్ళు వడలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చెకోడీలు తింటూ హెల్లో బావాలు, నా పళ్ళు వడలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చెకోడీలు తింటూ నా పాలు తాగాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా చెకోడీలు తింటూ నా పాలు తాగాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావే రోజు రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. ఆ? నీ కర్రపుల్ల మంటగా ఉందంటావే నేనన్నా రాత్రంతా నా మట్టిచూల్లో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావే రోజు రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డిప్పనిస్తా. బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డిప్పనిస్తా. బావా నీ కర్రపుల్ల మంటగా ఉందంటావే రోజు రాత్రంతా నా పువ్వులో పెట్టి బాగా రుద్దుతుంటే మంట కాక ఇంకేముంటుంది చెప్పు. అమ్మా బావ నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. పింద నీవు తేపులు తగ్గుతాయి నీకు. ఎక్ బాగ్నాని కర్రట్రమ్మంటున్నావే ఇన్నాళ్ళ దినగానంతర అంత నా పొయ్యిలో రుతుంటే తెలియలేదమంత నీకు అందరినీ నా बिगाना है कि से पहले मिलते नो लेकिन समतांग रहते तेरे హలో బావాలు, స్నాక్స్ ఎన్ని ఎవరైనా నా చెకిన్ ఎడ్లు తిని పాలు తాగాలనుకో సరదాగా రాగబిరి నన్ను తాగగలిగిన చర్చకు సబ్స్క్రైబ్ నన్ను మండిగా తిని ఎన్ని పర్పెంటస్ అవుతుందలా వెగిటినని తిని చికిత్సంగా ఉంటుందా ఇನ್ನು మండి మడికి పెట్టంగా వేసాలంటే లేదా ఎముడిన నెయ్యి చక్కడలు చెడితేయండా. అమ్మ బావా నాకు బత్తలు ఇచ్చి నా బత్తల జ్యూస్ తాగుతానంటున్నాడు. పిండ నీవు తప్పులు తగ్గుతాయి నీకు. అమ్మా బావా నాకు బత్తాయిలు ఇచ్చి నా బత్తాయిల జ్యూస్ తాగుతా అంటున్నది. పిందనివ్వు. తేపులు తగ్గుతాయి నీకు. అమ్మ బావా నాకు బట్టలు ఇచ్చి నా బట్టల జ్యూస్ తాగుతాడు. పిండ నీవు తీపులు తగ్గుతాయి నీకు. అమ్మ టిపుల పల్లె జ్యూస్ అక్కడ నేను బట్టల జ్యూస్ అంటే చాలా స్వీట్ ఉంటుంది ట్రై చేయబ్బాయి నువ్వు నీకు బాగా పొద్దుచ్చి బాబాని కూడా తినదని కాదా. బావని పువ్వులు కుట్టాలి, సూదిలో దారం ఎక్కిస్తావా అన్నాను. ఎక్కించాక నీ పువ్వులో నా సూది కూర్చొనిస్తావా అన్నాడు. పువ్వు రెడీగా తెరిచిపెట్టా. అమ్మతో మొదటి రాత్రి బావ ముందు వెనకాల దున్నాడు, చాలా నొప్పిగా ఉంది అంటే మొదట్లో అలాగే ఉంటుంటుంది, కాస్త ఓర్చుకో తర్వాత హాయిగా ఉంటుంటుంది. బావని చెకోడీలు కొనిస్తావా బావా అన్నాను. కొనిస్తాలే గాని తిన్నాక నీ చెడ్డిప్పనిస్తావా అన్నాడు. బాబా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నోపిగా ఉంది కానీ అప్పుడు మాత్రమేగా ఉంది, ఓర్చుకో. బాబా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రమేగా ఉంది, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. అమ్మా బావా నా పూని గువ్వని ముందుండి వెనక పుండి దులిపి వడిలారు, చాలా నొప్పిగా ఉంది. బావా ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. బావ ముందు వెనకల దున్ని వదిలాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. ఎన్నిటిలో పెట్టేట పెళ్లి తక్కుంటే పెళ్లిన కేకేలా చేస్తే కిడ్డీని స్టెడమ కలగ కిట్టతో బావా నా షార్ట్ కి బొక్క పడింది చూసావా మరదలా, అంటే నా బొక్కలో పెట్టడానికి ఈజీగా ఉంటుందని నేనే పెట్టాను బావా అన్న. బావా కన్యాకుమారి వెళ్దామని అడిగాను, వెళ్దాంలే గాని వెళ్ళాక నాతో కన్నెరకం చేస్తావా అన్నాడు. కన్ను కొట్టి చెప్పా సరే. బావా నీ కొబ్బరి బ్లౌజ్ తినాలని ఉందని అడిగాను, తినిపిస్తాను కానీ తిన్నాక నీ బ్లౌజ్ ఇప్పుతావా, నీ కోవ బిల్ల చప్పరిస్తా అన్నాడు. కన్ను కొట్టి చెప్పా సరే. బావ ముందు వెనకల దున్ని వదిలడే, అప్పుడు మాత్రం హైగా ఉండి ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది. బావా నీ మంచి చాక్లెట్ తినాలని ఉంది, కొనిస్తావా అన్న. మరి మంచి చాక్లెట్ తిన్నాక మంచం మీదకి వస్తావా అన్నాడు. కన్ను కొట్టి చెప్పా సరే. బావ ముందు వెనకల దున్ని ఓడియాడే, చాలా నొప్పిగా ఉంది కానీ అప్పుడు మాత్రం హైగా ఉంది. బావకు అరిసెలంటే ఇష్టం లేదన్నాడు. నా అరిసె చాలా బాగుంటాయను. బావా ఒకసారి ట్రై చేస్తావా అన్నాను. పాకం ఉప్పగా ఉందన్నాను. బావకు అరిసెలంటే ఇష్టం లేదన్నాడు. నా అరిసె చాలా బాగుంటాయను. బావా ఒకసారి ట్రై చేస్తావా అన్నాను. పాకం ఉప్పగా ఉందన్నాను. మా పెళ్లి కాకముందు మా ఆయనకి కుమారి అంటే పువ్వు అంటే చాలా క్రష్ అంట. కుమారిగా ఉన్న నా పువ్వును పెళ్ళైన తర్వాత క్రష్ చేశాడు. తాటి బెల్లం తింటే వేడి తగ్గుతుందని బావకు చెప్పాను. ఎందుకు? నా బెల్లం నీ నోట్లో పెట్టుకో వేడి తగ్గుతుందని చెప్పి వెంటనే నోట్లో పెట్టాడు. పట్టు చీర కోసం గంజి కావాలని బావని అడిగితే బావ తన తమ్ముడి దగ్గర చాలా గంజి ఉంది పట్టు అని పువ్వులో గుచ్చాడు తమ్ముడిని.
బావని తలనొప్పిగా ఉందని శారీ డౌన్ టాబ్లెట్ తీసుకొని రమ్మన్న బావ తెస్తా లేదా ముందు నీ శారీ డౌన్ చేయి నొప్పి తగ్గిస్తా అన్నాడు. బావని గుంత పొంగనాలు తినాలని ఉందని అడిగాను. బావ ముందు నీ పంగ చాపుతా గుంతలో పెడతా అప్పుడు తెస్తా అన్నాడు. బావని డైరీ మిల్క్ తినాలని ఉందని అడిగాను. బావ అయితే నీ డైరీ మిల్క్ నాకు ఇస్తావా అని అడిగాడు. ఏం చేస్తా, ఇస్తాలే ఆగు అన్న. బావని లవ్ చేయమన్నా. బావ లవ్ చేయడం నా వల్ల కాదు, కావాలంటే నా లవ్ వడా ఇస్తా తీసుకో అన్నాడు. బావని లిల్లీ పువ్వులు కావాలని అడిగాను. బావ గిల్లి తన లిల్లీ పుట్టు తీసి నా పువ్వులో పెట్టాడు. అబ్బా ఆగు బావా. బావని మైసూర్ పాకు తినాలని ఉందన్నాను. బావా తెస్తాలే గాని నీ పువ్వులో పాకం నాకు అనిస్తావా అన్నాడు. జుర్రుకో బావా అన్న. బావని బ్రెడ్ జామ్ తినాలని ఉందన్నాను. బావా బ్రెడ్ ఏమో కానీ బెడ్ మీదకి ఎక్కెక్కి నీ కాళ్ళు స్ప్రెడ్ చేస్తే నా జామ్ తినొచ్చు అన్నాడు. బావని వేడి చేసింది. రాగి జావ తాగాలని ఉంది అన్న వెంటనే బావ వేడి తగ్గుతుందని చెప్పి రాత్రంతా పువ్వు కుల్లబొడిచి గంజి తాపాడు. బావని లిప్ కిస్ పెట్టమంటే పైన పెదాలకైతే బజార్లో పెడతా, కింద పెదాలకైతే బెడ్రూమ్ కి పెడతా అన్నాడు. బావా నా ఓళ్ళంతా పండ్ల తోట పెట్టుకొని పువ్వే కావాలంటాడు. నేను అన్నాను పండ్లు తిను పువ్వుతో ఆడుకో. రాత్రంతా రఫడిచ్చాడు, పువ్వు చిరిగిపోయింది. బావని లవంగాలు కావాలి అని అడిగా. బావా తెస్తా కానీ నా లావడా చీకుతావా అన్నాడు. నాతో ఫన్ కావాలంతే హలో బావలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. బావని సున్నుండలు కావాలి అని అడిగా. బావా సున్నుండలు తెస్తా గానీ నా సుల్లుండలు తింటావా అన్నాడు. వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది. కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా. మా బావ పెళ్ళయ్యాక పూలలో పెడతానన్నాడు. నేను పూలోనే పెట్టు, నన్ను హింసించు అన్నాను. మా అమ్మ నాతో పెళ్ళైన కొత్తలో నీ కొనిచ్చిన లంగేసుకో చాలా అందంగా ఉంటావంది. కానీ తనకు తెలియదు నా మొగుడు నన్ను చెడ్డీ కూడా వేసుకొనివ్వకుండా చెడు కూడా ఆడుతున్నాడని. బావని మడత కాజా తినాలని ఉందని అడిగాను. బావా నీ లంగా మడ తిప్పి కాలు జారుతావా అన్నాడు. మా ఆయన పొద్దున్న నేను లేవకపోతే కొంచెం ఊపి లేపన్నాడు. నేను అన్నాను రాత్రి మీకు లేకపోతే ఊపి లేపాలి, పొద్దున్న కూడా ఊపి లేపాలా. వాడు అన్నాడు పాము పగబడుతుందంటే ఇన్ని రోజులు నమ్మలేదు, నిన్ను చూశాక నా పాము పగబడితే గానీ నమ్మకం కుదరలేదు. కొంటెగా కన్ను కొట్టాడు. వాడు మెల్లగా పెట్టి తీస్తుంటే స్వర్గం కనిపించింది. కానీ పనయ్యాక తెరుకుంటే పువ్వు నలిగి నొప్పికి అల్లాడిపోయా. బావకు ఉల్లి లేనిదే ముద్ద దిగదు, నాకేమో బావ బుల్లిగడ్డ దిగందే నిద్ర రాదు. బావని బజార్కి వెళ్ళి బంతిపూలు తెమ్మన్నా. బజార్కి వెళ్ళి వచ్చాక బావ నీ బంతులను పువ్వుని చీకనిస్తావా అన్నాడు. నేను తెరిచి పెట్టగానివ్వమని.